హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ చేపలు పడుతున్నాము. నిన్న మా బాబాయ్ ఇప్పుడు చేపలు పట్టేది ఏవేవని ప్రిపేర్ చేసిందో అని ఇప్పుడు చూపిస్తాం మీకు. వల కూడా తీసుకొచ్చినావా బాబాయ్? చిక్కమది. ఇదేంది బాబాయ్? ఇది తౌడు అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది? గోధుమ పిండి. ఇది గోధుమ పిండి, ఇది తౌడు. ఇది గోధుమ పిండి, ఇది తౌడు. ఏడ దొరుకుతుంది? ఇది మిల్లుల్లో దొరుకుతుంది. అంటే కొనుక్కోవాలి. ఒడ్లు పెట్టే మిల్లులలో తౌడు దొరుకుతుంది. ఇవాళ చేపలు పట్టేటానికి పోతున్నాము. ఇదో ఇవి 2 డబ్బా కాలాలు, ఇది బొచ్చగాలము, ఇది 7 ఫీట్ రాడు, దానికి మిషన్ చూసిర్రా, 7 ఫీట్ రాడు, దాని రీల్, కప్ప, ప్లాస్టిక్ కప్ప, ఎర్ర కళ్ళు పెట్టుకున్నది కప్ప, దానికి తౌడు. ఈ తౌడు గోధుమ పిండి తౌడు కలుపుకొని వెళ్తున్నాం. ఇక చలో వెళ్దాం పదండి. ఇక్కడ ఏరు చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది ఏరు. చేపలు అయితే దిండుగా ఉన్నాయని అనేసి చెప్పిర్రు మనోళ్ళు. చూద్దాం, సాయంత్రం వరకు చూసి ఎన్ని చేపలు పడ్డాయి అనేది మీకు చూపిస్తాను. ఇది 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 మా గ్యాంగ్. అరే దండిగరా. ఆ బాల్ పైన తేలేలాగా ఉండాలా? మరి ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు ఇది తౌడు కలిపినావు, దీంట్లో పిండి కలిపిన. ఇప్పుడు ఈ పిండి ముద్ద దాంట్లో వేసినప్పుడు ఆ నీళ్ళకి మెత్తగా అయిపోయి దాంట్లో పడుతుంది లోపల, అంటే విడిపోతుంది. మరి విడిపోతే చేపలు ఎట్లా పడతాయి? ఇది వచ్చి తింటది కదా, తిన్నప్పుడు ఇది వెళ్తా ఉంటుంది. తినేలోపు విడిపోదా? ఎంత టైం పడుతుంది విడిపోవడానికి? అందాజు 1 అవర్ పడుతుంది. ఓకే, బాగా వేస్తుండు. ఇప్పుడు ఈ బాటిల్ని సెట్ చేస్తాడు. అది గుంజదా బాబే? అది గుంజదంటావా? కట్టండి ఇక గుంజది, ఇది తిరుగుతుంటే అది తిరుగుతుంది. ఒకటి ఆల్రెడీ ఇప్పుడు వేసేసినాము. ఇప్పుడు ఇంకోటి 2వ గాలం వేస్తుండు, దాని ముద్ద కలిపిండు. అయితే బాబాయ్ నాకు ఇంకో డౌట్. ఇప్పుడు ఇది ముద్ద వేసినావు, ఏదైనా చేపకు పట్టింది అప్పుడే పట్టేసి అది తీసుకోగానే మనం దబదబ గుంజినాం, చేప వచ్చింది. దానికి ముద్ద ఇంకా అట్లనే మిగిలింది, గట్టి ముద్దనే. అదే గట్టి ముద్ద మళ్ళీ దాంట్లో వేయొచ్చా? ఉండదు, చేప గుంజితే కథమే, అంతేనా? మొత్తం అయిపోయినట్టే, ఊడిపోతుంది. ఇప్పుడు ఇంకో గాలం వేస్తుండు. అయ్యో, దగ్గరనే పడ్డది. గట్టింది ఇది. ఒక్కసారి నీళ్ళల్లో పడండి చూడు, సగం పిండి మొత్తం పోయింది దాంట్లో నుంచి. పడితే పోతూనే ఉంటుంది. మొత్తం పోయినట్టుంది. మళ్ళీ ఇంకోటి కలుపుకోవాలి. ఇక ఇది కూడా లాగింది. ఇప్పుడు అందుకనే మనము ముద్ద కలుపుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు వేసేది కూడా అంతా చక్కగా సరిగ్గా చూసుకొని చేయడం కూడా ఇంపార్టెంట్. పడ్డది చెట్టు
అయితే ఏరుకి కరెక్ట్ మధ్యలో పడ్డది. చూడాలి చేపలు. దొరికింది పోతుంది. లేదు, ఇంకా సెట్ కావాలి. మేము ఇంతకు ముందుకు 2 గాలాలు వేసినాము. అవి వేరే గాలాలు. ఇగో ఇది డిఫరెంట్ ఉంది చూడండి. దీన్ని త్రికాలం గాలాలు అంటారు. 3 పిన్ గాలం ఇది. చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇది. ఈ కట్టగాలానికి మనం ఈ నుంచే వేస్తున్నాం కాబట్టి గాలము ఇట్లా థ్రెడ్ లోపల దాకా వేస్తలేం కాబట్టి మనం ఏం చేసినాము, ఇక్కడ ఫస్ట్ కొంచెం తౌడు ఇక్కడ వేసినాం. అప్పుడు ఇక్కడ చేపలు ఇక్కడ తిరుగుతాయి. 7 ఫీట్ కట్టగాలానికి మనం అది వేస్తున్నాం. పిన్ అవుతలేదు. బెండ్ లేదు నాన్న. మనం 3 గాలాలు వేసినాము. ఇది 4థది. ఇది మిషన్ది వీల్ గాలము. అసలు చేపలు పట్టడం అంటే అంత ఈజీ జాబ్ ఏం కాదు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంతగానో కష్టపడుతుండే మా బాబాయ్. ఇవన్నీ కలుపుకొని ఇవంతా పట్టాలంటే దగ్గర దగ్గర మీకు ఒక రోజు మొత్తం పడుతుంది. రోజు మొత్తం దీనికి కేటాయిస్తేనే చేపలు పట్టడానికి వీలు ఉంటుంది. మనం సిటీ లైఫ్కి బాగా అలవాటు పడి మన ఊరిని మర్చిపోతున్నాం. మా ఫ్రెండ్స్లోనే చాలామంది విలేజ్కి వెళ్ళడానికి నిరాకరిస్తారు. ఫోన్ సిగ్నల్ లేదు, నైట్ పబ్ ఉండదు అనుకుంటా సాకులు చెప్తుంటారు. కానీ నాకైతే మా విలేజ్ చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ లేచి, ఎర్లీ మార్నింగ్ అంటే సిటీలో లాగా 9 o'clock 10 o'clock కాదండి, 5:30 లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 6 o'clock అప్పుడే సన్ రైజ్ అవుతుంటే నోట్లో వేపపుళ్ళు వేసుకొని ఊర్లోకి చల్లని గాలికి పచ్చని పొలాలు చూస్తూ తిరుగుతుంటే అసలు సూపర్ ఉంటుంది. జాగ్రత్త. ఇక్కడ ఉన్నాయని చిన్నవి అంటావా? ఇక్కడ ఇవన్నీ పడుతూనే ఉన్నాయి. ఫ్యామిలీతో అప్పుడప్పుడైనా ఒక వీకెండ్ ట్రిప్ లాగా మీ ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. నువ్వు వాకుపై అయ్యేంత జనం మనం అనుకొని మన పక్కనే ఉన్నప్పుడు నీకు ఇంటర్నెట్తో అవసరం కూడా రాదు. ఇదైతే పక్కా నిజం.
అన్నా అన్నా ఆ. అట్లా కొంచెం పైకి పెట్టచ్చు కదా మామయ్య, కిందికి పెట్టకుండా. నేను అదే అన్నా. పైకి పెడితే పైకి చిన్న చేపలు ఉంటాయి. ఇప్పుడు రేట్ అన్నీ చిన్న చేపలు ఉంటాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాము, అందుకే చేపలు పడలేదు. వ్లాగ్ అయితే ఫెయిల్ అయింది, కానీ నాకు ఫెయిల్ ఆర్ సక్సెస్ ఇంపార్టెంట్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. చేపలు పట్టడానికి సెలియర్కి ఒక చిన్న గ్యాంగ్తో వెళ్ళి అక్కడ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపడం నాకు బాగా నచ్చింది. ఒకసారి ఓపెన్ చేయవా ప్లీజ్? చేపలు లేవని అసలు దిగులు పడకుండా ఇంటికొచ్చి తలకాయ కూర వండుకున్నాం. ఈ రోజుకి తలకాయ కూర మాకు రాసి పెట్టుంది. ఈ వీడియో ఇంతే. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.